దేశీయంగా పెరుగుతున్న గోధుమ ధరలను నియంత్రించడానికి వ్యాపారులు టోకు వర్తకుల వద్ద ఉండే నిల్వలపై కేంద్రం తాజాగా పరిమితులు విధించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు దాకా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తన వద్ద ఉన్న నిల్వల్లో మొదటి దశలో 15 లక్షల టన్నుల గోధుమలను క్వింటా 2150 చొప్పున బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. బియ్యాన్ని ఇలాగే బహిరంగ విపణిలో విక్రయించనుంది. ప్రస్తుతానికి నిల్వలు బాగానే ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల గత నెలలో గోధుమల ధరలు 8% పెరిగాయి. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల తర్వాత కేంద్రం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై ఆంక్షలు విధించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022-23 పంట సంవత్సరంలో గోధుమల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 11.2 కోట్ల టన్నులు వ్యాపారులు, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రుతుపవనాల ఆలస్యం వల్ల ధరలు మరింత పెరగకుండా ప్రభుత్వం తాజాగా ఆంక్షలు విధించింది. నిరుడు పంట దిగుబడులు తగ్గడంతో కేంద్రం గోధుమ ఎగుమతులపై నిషేధం తెచ్చింది. ఆ తర్వాత గోధుమ పిండి ఎగుమతులపైన ఆంక్షలు విధించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతేడాది గోధుమల సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గత రబీ సీజన్లో అంతకుముందు ఏడాది కంటే భారత్లో గోధుమల సాగు విస్తీర్ణం దాదాపు 15 లక్షల హెక్టార్లు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు వరి తగ్గించి గోధుమ సాగు చేపట్టారు. దాంతో ఉత్పత్తి పెరిగింది. భారత్లో వరి తర్వాత రెండో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. గోధుమ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ముందున్నాయి. 2021-22 రబీ పంట కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల గోధుమ ఉత్పత్తి తగ్గిపోయింది. గత రబీ కాలంలో అకాల వర్షాలు పంట ఉత్పత్తిని దెబ్బతీశాయి. విస్తీర్ణం పెరగటం వల్లే 2022-23లో అంతకుముందు ఏడాది కంటే 50 లక్షల టన్నుల ఉత్పత్తి అధికంగా వచ్చింది. తాజాగా గోధుమల నిల్వలపై ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ చర్యలతో కొంతమేరకే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతుల నిల్వలపై ఆంక్షలతో అవసరం లేనంతగా ఆహార ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు తదితర పంటల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.